ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు స్మరణ ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఉండాలి అంటే ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం పాల్గొన్న మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన్న శుద్ధ దశమి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, కందుల దానం, కుజజపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అలాగే శ్రీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, దోషాలని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది స్థితిరీత్యా అనుకూలంగా ఉన్నప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీనక్షేత్రంలో, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి మేషక్షేత్రంలో, చంద్రుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, కన్యాక్షేత్రంలో బృహస్పతి యొక్క స్థితి, అలాగే రాహు యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవి కేతువుల యొక్క స్థితులు కుంభక్షేత్రంలో, శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ దుర్గాదేవి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, మానసిక వేదనని దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో శక్తియుక్తులు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల మార్పులు చేకూరుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. కళారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సినీ రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజించడం ద్వారా
ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రమ కూడా పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు అభ్యుదయంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గృహ విషయాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు విదేశీ పరంగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. క్రమశిక్షణ ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ ఆచరణ యోగ్యం కానిటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలతని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమాన్ని వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం కూడా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత కనుమరుగవుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శత్రు భీతి తగ్గుతుంది. సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమని అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహంతో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు, కార్యాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. భూ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సమస్యలు ఎదురవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. వ్యయాన్ని వ్యాపార రంగం వారు నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. విదేశీ సంబంధిత ప్రయత్నాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ క్రమశిక్షణతో అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాలు మహిళలకు ఉపకరిస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాన్ని క్రమక్రమంగా విద్యార్థులు ప్రతిఘటించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ప్రాధాన్యత పెరుగుతుంది. కళారంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా పూర్తి చేయగలుగుతారు. ఆనందం లభిస్తుంది.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఒడిదుడుకులు కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వెంటనే అధిగమించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార మెళుకువలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఓర్పుతో కూడినటువంటి చర్యలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులు లాభాన్ని పొందగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శ్రమ తగ్గుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. అభివృద్ధి సినీ రంగం వారికి పెరుగుతుంది. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కార్మిక రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉన్నప్పటికీ విజయాల్ని స్వతంత్రంగా సాధించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరిగినప్పటికీ అనుకూల పరిస్థితులు ఆరోగ్యపరంగా కూడా కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మానసిక వేదనలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన అవకాశాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు సినీ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా క్రీడారంగం వారు ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఉంటుంది. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక విజయాలు మాత్రం వేగవంతమవుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. క్రమశిక్షణతో వ్యాపార రంగం వారు రాణించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కలిగి ఉంటారు. లాభాలను గడించేటువంటి యుక్తులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఐక్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. అదృష్టం ఐశ్వర్యం శాశ్వతంగా పొందటానికి ఇంటి ముఖద్వారానికి ఒక మంచి రోజు బయట లోపల లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. ఆ లక్ష్మీదేవి వెనుక 2 ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. దీన్నే దిగ్గిస్తభి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమల చారు జలపృతాంగీం అంటారు ఆదిశంకర్లు. అలా ఉంచినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. లక్ష్మీదేవికి 7 శుక్రవారాలు 7 ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి అంటే కుంకుమ, పసుపు, చందనం, తాంబూలం, వీలైతే ఎరుపు రంగు వస్త్రాన్ని కానుకగా ఇవ్వడం ద్వారా కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి. లక్ష్మీదేవి స్థిరంగా ఆ గృహంలో నివసిస్తుంది. ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇటువంటి ప్రక్రియల ద్వారా అదృష్టం ఐశ్వర్యం శాశ్వతంగా ఆ గృహంలో నెలకొని ఉంటాయి. సంవత్సరం అంతా కొబ్బరికాయ మనకి లభిస్తుంది. మిగతా ఫలాలు కొన్ని కాలాల్లో మాత్రమే లభిస్తాయి. అరటిపండు సంవత్సరం పొడుగునా లభించినా దానిలో బీజశక్తి ఉండదు. అరటిపండును భూమిలో నాటితే మొలకెత్తదు. అదేవిధంగా కొబ్బరికాయ, కొబ్బరి బొండం భూమిలో నాటితే మొక్క వస్తుంది. కొబ్బరికాయలో నీటితో అభిషేకం చేయడం ఎక్కువ ఫలితాలను కలిగిస్తుంది.
మనం తాకిన ద్రవ్యంతో అభిషేకం చేస్తే తక్కువ ఫలితం వస్తుంది. కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో మనం తాకకుండా అభిషేకం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. దైవానుగ్రహం సత్వరమే ఏర్పడుతుంది. తద్వారా విజయాలు సమకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో పంచభూతాలు ఉన్నంతకాలం వాటి యొక్క ప్రభావం కట్టడాల మీద, వాటిలో నివసించేటువంటి వ్యక్తుల మీద కూడా ఉండి తీరుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి గృహంలో కూడా దేవతా మందిరం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ దేవతా మందిరంలో ప్రతినిత్యం కూడాను గృహ యజమాని కానీ గృహిణి కానీ దీపారాధన చేసి చక్కగా ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఆ ఇంటికి ప్రసరింపజేస్తుంది. పంచభూతాలు ఉన్నంతకాలం కూడాను వాటి ప్రభావం మన యొక్క భవనాల మీద ఉండి తీరుతుంది అని చెప్పేసి గ్రహించక తప్పదు. ఆకాశంలో గ్రహాలు తిరుగాడుతున్నంత కాలం వాటి ప్రభావం గ్రహాల మీద, వాటిలో నివసించేటువంటి వారి మీద తమ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. అందుకే గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం నిత్యం కూడా ఆరాధన చేయాలి. ఈశ్వరాభిషేకాన్ని మించింది లేదండి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ హరహర అంటూ ఏ గృహంలో అయితే అభిషేకార్చన నిర్వహించబడుతుందో ఆ గృహాన్ని పరమేశ్వరుడు చక్కగా రక్షిస్తాడు. సెల్లార్లు ఉంటే భూమి లోపల నిర్మించుకునేటువంటి భాగాలకు కూడా భూమిపైన నిర్మించేటువంటి కట్టడాలకు పాటించేటువంటి వాస్తుని పాటించాలి. సెల్లార్కు కూడా నైరుతి దిశన మెట్లు, అరుగుల్లాంటి బరువును ఏర్పాటు చేయక తప్పదు. సెల్లార్లో సామాన్లు సర్దుకోవడం కూడా పై కట్టడంలో ఎలా చేస్తామో అలాగే చేయాలి. నైరుతిలో బరువు ఎలా పెడతామో అలాగే ఈశాన్యం ఖాళీ ఉంచాలి. నైరుతిలో బరువు ఉంచటం, ఈశాన్యంలో ఖాళీగా ఉంచటం తప్పనిసరిగా సెల్లార్ల విషయంలో కూడా పాటించక తప్పదు. వీలైతే సెల్లార్లో కూడా ఈశాన్యం మూత వేయకపోవడం శ్రేష్టం. ఉదయం నిద్ర నుంచి లేవగానే దైవ పటానికి నమస్కారం చేయండి. ఉత్తర దిశగా 4 అడుగులు వేసి నమస్కృతాంజలి గడిస్తే ఆ రోజంతా కూడాను అదృష్టదాయకవంతమైన ప్రభావంతో మీరు గడుపుతారు. ఇంటిల్లిపాది భక్తి సంగీతం లేక ప్రార్థన గీతాలు వినేటట్టుగా మీ గృహంలో ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఒక దివ్యవంతమైన శక్తి పుంజాలు ఆ గృహంలో ప్రవేశిస్తాయి. కలతలు అనేటువంటివి రానే రావు. ఆలోచన సరళి చక్కగా ఉంటుంది. కోపతాపాలు తగ్గిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. ఇంట్లో నీడలో పెంచడానికి వీలైనటువంటి మనీ ప్లాంట్లు లేదా మరేదైనా తీగ మొక్కను ఏర్పాటు చేసుకోండి. అలా ఉన్న ఇంట్లో నివసించే వారికి రోజంతా కూడాను సంతోషంగానే గడుస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మొక్కలు దేవతా స్వరూపాలు. వృక్షాల్లో మొక్కల్లో దేవతా లక్షణం కంటికి కనిపించకుండా ఉంటుంది. ఆ దేవతా లక్షణం మన గృహాన్ని అనుక్షణం కూడా రక్షిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ కూడాను సుఖంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి స్నానాల గది తలుపులు ఎప్పుడూ కూడా వేసి ఉండేటట్టుగా అలవాటు చేసుకోండి. అలా కనుక చేసినట్లయితే చాలా చక్కటి యోగం ఆ ఇంటిలో విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి చెప్పచ్చు. అంతేకాకుండా స్నానాల గదిలో ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి నైరుతి మూలలో ఉంచండి. ఎటువంటి అనారోగ్య లక్షణాలు కూడాను మీ గృహంలోకి ప్రవేశించవు. మీ ఇంటి బయట ఏర్పాటు చేసుకున్నటువంటి నేమ్ ప్లేట్ కొంచెమైనా సరే పైకి చూచేలా ఉంచండి. అంటే మీరు అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నారు అన్నమాట.
మీ పడక మీద దిండు ఉందే, ఆ దిండు గోడకు ఆని ఉండేలా ఉంచుకొని నిద్రించాలి. అలా నిద్రిస్తే దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు. మీరు నిద్రించే మంచం తలవైపు గోడకు ఆననీయకండి. గోడకు మంచానికి ఖాళీ ఉండనియవద్దు. ఆరోగ్యకరమైన నిద్రపోవటానికి ఈ పద్ధతి చాలా మంచిది. మీరు నిద్రపోయేటువంటి తీరుతెన్ను కూడా వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే కిటికీకి వెన్ను చూపిస్తూ కూర్చోకూడదు ఎప్పుడు. మీరు కూర్చునే కుర్చీకి వెనుక సాధ్యమైనంత ఎత్తుగా ఉండటం శ్రేష్టం. మీ ఇంట్లో ఉత్తరాన అటు వాయవ్యం ఇటు ఈశాన్యం కాకుండా సరిగ్గా మధ్యలో మీరు నవ్వుతూ ఉన్న ఫోటో తగిలించండి. ఈ విధానం వల్ల మీరు ఎప్పుడూ కూడా హుషారుగా సంతోషంగా ఉండగలుగుతారు. ఇంటి ముఖద్వారాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటిగా ఉంచకూడదు. పగటిపూట ఎలాగో వెలుతురు వస్తూనే ఉంటుంది కాబట్టి రాత్రిపూటంతా కూడా ఒక దీపం ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమం. మీ ఇంటి సింహద్వారానికి గేటు ముఖ్యంగా ఇనుప గేటు కనుక అయితే 2 వైపులా దీపాలు ఏర్పాట్లు చేయండి. రాత్రుళ్ళు మీరు నిద్రించే సమయం వరకు కూడా ఆ దీపాల్ని వెలుగుతూ ఉండనీయండి. ఇలా గనక పాటించినట్లయితే సర్వ సుఖాలు కూడాను కలిగి తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి యోగం సిద్ధింపజేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో గమనించవలసిన ముఖ్యాంశాలు ఏమిటి అని గనక మనం పరిశీలన చేసినట్లయితే, ఇటు పశ్చిమ దిశకు అధిపతి శనీశ్వరుడుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంట్లోని డైనింగ్ రూమ్ కానివ్వండి, స్టోర్ రూమ్ కానివ్వండి, అంటే ధాన్యాగారం, ఇవన్నీ కూడా, అలాగే తిరగలి కానివ్వండి, మిక్సర్ కానివ్వండి, ఇంటి ముఖద్వారం నుంచి ఇంటి వెనుక వైపుకు వెళ్ళే బీమ్, ఇంట్లో ఉన్న ఇనప సామాను, కత్తిరించే సామాన్లు, పొడువాటి వెదురు బొంగులు, వీటికి ప్రతినిధి శనిగ్రహమే. పడమర దిక్కుకు కారకుడు శని కావడం చేత ఇంటికి పశ్చిమంలో డైనింగ్ రూమ్ ఉండటం కూడా చాలా మంచిది. పశ్చిమ దిశలో ఇంటి ద్వారం ఉండటం యజమాని చాలా శ్రమపడి సాఫల్యం సంపాదించడానికి కారణమవుతుంది. అతడు సంపాదించిన ఫలం చాలా కష్టం, సాహసంతో సాధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కర్తవ్య పరాయణుడై ఉండటమే కాక చాలా చక్కగా వ్యవహరిస్తాడు. ఇంటికి వంటగది పశ్చిమంలో కనుక ఉంటే ఆ ఇంటి బాధ్యత అంతా కూడాను ఆ ఇంటి గృహిణియే నిర్వహించాల్సి వస్తుంది. తన ఇంట్లోని స్త్రీల, కోడళ్ల, కూతుళ్ళ నుంచి చాలా ఆనందం కూడాను కలుగుతుంది. వంటగది గనక పశ్చిమంలో ఉంటే వండినటువంటి వంట పదార్థాలు కూడాను వ్యర్థమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంట్లో వారి తినటం కన్నా బయట వారికి పంపించడం ఎక్కువగా ఉంటుంది సుమా అని చెప్పేసి ఇక్కడ అర్థం. పశ్చిమంలో బెడ్రూమ్ ఉంటే వ్యక్తికి తన కార్యరంగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు కూడాను కలుగుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. పడమర దిక్కులో పాతవి, ఉపయోగపడిన వస్తువులు ఉంచాలి. ధనం, సంపద, నగలు ఇక్కడ ఉండటం చేత సాధారణంగా శుభం కలుగుతుంది. సహసిద్ధంగా వాస్తుశాస్త్రంలో ధనాన్ని దాచుకునేటువంటి విధి విధానంలో పశ్చిమ నైరుతి గది చాలా శ్రేష్టంగా చెప్తారు. ఇంటి యజమానికి కూడా అక్కడ నిద్రించాలి. నైరుతి గదిలో నిద్ర, ధన సంబంధమైన వ్యవహారాలు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనూ నైరుతిలో పూజా మందిరం ఉంచడం కానీ, పడుకున్నటువంటి ఆ యొక్క బెడ్రూమ్లోనే పూజా మందిరం ఉంచడం కానీ వాస్తుశాస్త్రరీత్యా చాలా అనర్థం. ఇంటికి ఎదురుగా ఉన్న కిటికీ, అంటే ఇంటి ఎదురుగా నిలబడితే ఎడమవైపు ఉన్న కిటికీ ప్రతినిత్యం కూడాను సూర్యునిదే అవుతుంది. ఈ కిటికీ దగ్గర డైనింగ్ రూమ్ ఉంటే ఇంటి యజమాని లేక అతని కుమారుడు కించిత్తు బద్ధకస్తులుగా ఉంటారు.
చెయ్యొచ్చులే చూడొచ్చులే అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. కుజుడు వంటగదికి ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి వంటగదిలో ధాన్యాలు గనక నిల్వ చేస్తే ఆ ఇంటి యజమాని కుటుంబానికి వృత్తి లేదా కెరీర్ పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కష్టపడి సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వంట చేసుకునే గది వంటగదే, స్టోర్ రూమ్ గది వంటగదిని ఆనుకొని ఉండకూడదు. ఇది అసలు సుసలైన విషయం. అలా కనుక ఉన్నట్లయితే డబ్బులు నిలవు. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం చాలా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయాంశం. ఇంట్లోని హాలుకు ప్రతినిధి ఏ గ్రహం పనిచేస్తుంది? బుధగ్రహం పనిచేస్తుంది. హాలులోని ధాన్యాకారం ఉండటం కానీ హాల్ను అంటుకొని స్టోర్ రూమ్ ఉండటం చేత ఇంట్లో సభ్యులందరూ కూడా బుద్ధిమంతులై ఉంటారు. చక్కటి కవిత్వ పటిమ కూడా పెరుగుతుంది. వ్యాపారాదుల్లో లాభాలు వస్తాయి. యజమాని సాత్వికుడుగా గుణవంతుడుగా జీవితాన్ని గడుపుతాడు. అందరి సహకారాలు కూడా ఉంటాయి. ధాన్యాకారం హాలు వంటి విశాల ప్రదేశంలో ఉండటం చాలా చక్కటి శుభం కలుగుతుంది సుమా. ఇంట్లో ప్రతి గదిలో కూడాను విశిష్టంగా నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेवा गोपाल कृष्ण हरे మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు అన్నది శీర్షికగా తీసుకొని పరిశీలనం చేయడం జరుగుతుంది. భగవంతుని యొక్క అవతారములు అనేకము ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా దశావతారములను కీర్తిస్తారు. దశావతారములు ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి అవతారాలన్నిటిలోకి కూడా అత్యంత సారవంతమైనటువంటి అవతారములుగా కీర్తింపబడతాయి. మిగిలినవి సారవంతములు కాదు అని ప్రతిపాదన కాదు. ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దశావతారములను ఎక్కువగా కీర్తించడం జరుగుతుంది. మళ్ళీ ఆ దశావతారాలలో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారం రావడమే అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది. అర్ధరాత్రి అంటేనే కటిక చీకటి, బాగా చిమ్మ చీకటి ఉండేటటువంటి సమయం అర్ధరాత్రి వేళ. కానీ అన్ని వేళలా అర్ధరాత్రి బాగా చీకటిగా ఉంటుంది అని చెప్పడం కూడా కొంచెం కష్టమే. ఋతువుని బట్టి, మాసాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక సమయంలో ఉన్నటువంటి అర్ధరాత్రి వేరొక రోజు ఉన్నటువంటి అర్ధరాత్రి కన్నా కూడా గాఢాంధకారముతో కూడుకున్నదై ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజు ఒక సంవత్సరం మొత్తం మీద బాగా చీకటిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండేటటువంటి రోజు. ఎందుచేత అంటే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో చీకటి ఎక్కువ. మళ్ళీ దక్షిణాయనంలో శ్రావణ మాసంలో బాగా చీకటిగా ఉంటుంది. ఎందుకని అంటే నీటితో నిండినటువంటి నల్లటి మబ్బులు భూమికి బాగా దగ్గరగా దిగి వస్తాయి. అది వర్ష ఋతువైనటువంటి కారణం చేత ఆ శ్రావణ మాసంలో నల్లని మబ్బుల చేత ఆవరింపబడినటువంటి ఆకాశం భూమికి ఎక్కువ వెలుతురు యొక్క ప్రసారాన్ని అంగీకరించదు. తత్కారణము చేత చీకటి మరింత ఎక్కువగా ఉంటుంది. అటువంటి శ్రావణ మాసంలో కృష్ణపక్షం మరింత చీకటి. ఎందుకనంటే చంద్రుని యొక్క వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది, ఆయన కళలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి.
అష్టమి తిథి వచ్చేటప్పటికి అది చీకటికి మధ్య ప్రాంతం. అందున ఆశ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. అది కేవలం మనుష్యులకు మాత్రమే చీకటి కాదు, దక్షిణాయనం దేవతలకు చీకటి. ఎందుకంటే దేవతలకి ఉత్తరాయణం పగటి వేళ, దక్షిణాయనం చీకటి వేళ. కాబట్టి దేవతలకు కూడా చీకటి వేళ. బహుళపక్షం పితృదేవతలందరికీ కూడా చీకటి. ఇంత చీకటి సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణావతారం ఆవిర్భవించింది. అది నల్లని వాడై వచ్చాడు. నల్లని వాడైనటువంటి పరమాత్మ అంత రాత్రివేళ రావడంలో ఉన్న వైభవం ఏమి అంటే లోకానికంతటికీ కూడా జ్ఞానపు వెలుగులు పంచిపెట్టాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం. పోతన గారు భాగవతం చేస్తూ కృష్ణావతారము యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణిస్తారు. అందులో జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణి గణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. ఆయన పరిపూర్ణావతారంగా ఆవిర్భవించినటువంటి సమయంలో శంఖచక్ర గదా పద్మములను హస్తములందు ధరించినటువంటి వాడై పీతాంబరంతో కౌస్తుభమణితో పరిపూర్ణమైనటువంటి నారాయణ స్వరూపంగా జలధరదేహు నల్ల నీరు పట్టిన మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి వర్ణము ప్రకాశిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ కారాగారము యొక్క గదిలో ఆవిర్భవించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ప్రాకృతమైనటువంటి మనుష్యుడు ఎలా ఉంటాడో అలా నిజానికి ఆవిర్భవించలేదు. 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రత్యక్షమయ్యాడు, అథవా శిశువుగా జన్మించాడు. కానీ రామావతారం అయితే అలా రాలేదు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికి తిథౌ నక్షత్రేదితి దైవత్యే సూచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి. రామావతారం ఒక ప్రాకృతమైనటువంటి శిశువు మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే ఆవిర్భవించాడు. నరుడిగా వస్తే తప్ప అవతార ప్రయోజనము నెరవేరదు కనుక. కానీ కృష్ణావతారం అలా రాలేదు. కృష్ణావతారం పరిపూర్ణావతారం శంఖచక్ర గదా పద్మాలతో పరిపూర్ణమైనటువంటి నారాయణ స్వరూపంగానే ఆవిర్భవించాడు. ఆవిర్భవించినటువంటి శిశువు తండ్రికి బోధ చేశాడు. వసుదేవుణ్ణి పిలిచి తాను ఎందుకు ఆవిర్భవించాడో కారణం చెప్పాడు. అంటే అతిమానుష చేష్టితమును ఆవిష్కరించాడు. సామాన్యమైనటువంటి శిశువు అయితే అలా మాట్లాడే అవకాశం ఉండదు. తాను ఎందుకు దేవకీ వసుదేవులకు శిశువుగా ఆవిర్భవించవలసి వచ్చిందో, ఈ అవతారంలో కృష్ణ అన్న పేరుతో ఎందుకు పిలవబడుతున్నాడో, వసుదేవుడు చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఏమిటో కూడా నిర్దేశించాడు. నన్ను ఇక్కడ నుంచి యమునా నది దాటించి నందవ్రజానికి చేర్చు, అక్కడ నాతో పాటే యోగమాయ ఆవిర్భవించింది, ఆమెని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవకీదేవి యొక్క సరసన చేర్చు అని తండ్రి చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని శిశువు బోధ చేశాడు. అనేక పర్యాయాలు భాగవతాన్ని పరిశీలిస్తే మాయకు వశపడి దేవకీదేవి అంతటిది కూడా తాను కన్న శిశువు మగ శిశువని, ఆ శిశువు క్షేమంగా ఉన్నాడని, తాను ప్రసవించినది ఆడ శిశువుని కాదని మరిచిపోయింది. అంటే అసలు పుట్టుకతోటే అంత మాయని ప్రసరించాడు, అంత అద్భుతమైనటువంటి చేష్టితాన్ని చేశాడు. ఆ యమునా నది దాటి వెడుతున్నప్పుడు ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు భాగవతంలో. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా త్రోవ ఇచ్చిందో అలా యమునా నదిని దాటుతున్నటువంటి వసుదేవుడికి ఆ
యమున దారి ఇచ్చి నందవ్రజానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చేసింది. అలాగే యోగమాయని తీసుకుని మళ్ళీ ఆ మధురానగరానికి వస్తున్నప్పుడు కూడా యమున త్రోవ ఇచ్చి ఆ పిల్లని తీసుకొచ్చి మధురానగరంలో దేవకీదేవి యొక్క సరసన పడుకోబెట్టడానికి అవకాశం కల్పించింది. అంటే అసలు కృష్ణావతారం ప్రారంభంలోనే, కృష్ణావతారం యొక్క ఆవిర్భావంలోనే మిగిలిన అవతారాల కన్నా ఒక భిన్నత్వం కనపడుతుంది. ఆయన సాక్షాత్ దైవత్వాన్ని ప్రకటనం చేశాడు. కానీ కృష్ణావతార కాలంలో ఉన్న చమత్కారం ఏమిటంటే ఆయన 1కి 10 మార్లు ఆయన దైవత్వాన్ని నిరూపణం చేసి ఆవిష్కరించి ప్రకటనం చేసినప్పటికీ కూడా శిశుపాలుడు, జరాసంధుడు ఇటువంటి వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే అంత స్పష్టంగా ఆయన దైవము అనడానికి కావలసిన కారణములన్నీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఆయన దైవము అని వాళ్ళు అంగీకరించలేకపోయారు. అందుకే ధిక్కరించి ఆయననే పొందారు. అది విచిత్రం. భగవంతుని విషయంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏ కారణం చేతనైనా ఆయనని మనసు పట్టుకుంటే చాలు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఇట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అంటాడు ధర్మరాజు గారు. ఏ భావనతోనైనా సరే భగవంతుణ్ణి పట్టుకున్నవాడు చిట్ట చివరికి భగవంతుణ్ణి చేరిపోతాడు. భయమునన్ కంసుండు, అయ్యబాబోయ్ కృష్ణావతారం వచ్చేస్తుంది, నిన్ను చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది అనేటటువంటి భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, కృష్ణావతారంతో వైరం పెట్టుకుని శత్రుభావనతో శిశుపాలాది రాజులు ప్రవర్తించారు. శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్, వృష్ణి వంశం వారు ఆయనతో బంధుత్వాన్ని నిరపి మా బంధువు అని ఆయన పట్ల ఆదరభావంతో స్మరించారు. ప్రేమన్ మీరలు, ధర్మరాజు గారితో నారదుడు చెప్తున్న మాట. ప్రేమతో భక్తితో మీరు పట్టుకున్నారు ధర్మరాజా, భక్తి మేము, నారదాదులు భక్తితో పట్టుకున్నారు. ఏ భావనతో పట్టుకున్నా ఇది చక్రింకంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏ భావనతో పట్టుకున్నా చిట్ట చివరికి మాత్రం ఆయననే చెందుతారు. కానీ పట్టుకోవడంలో అన్ని వేళలా భక్తి కన్నా విరుద్ధమైన భావములు మంచివి కావు. ఎందుకనంటే భగవంతుడి పట్ల వైరభావం పెట్టుకుని బ్రతికిన బ్రతుకు మరణం, మరణించడం బ్రతుకు అవుతుంది. కంసుడు ఆయన పట్ల శత్రుభావం పెట్టుకుని భయంతో బ్రతికి ఏం సాధించగలిగాడు? ఎప్పుడూ భయంతో గడగడగడ వణికిపోయాడు. చిట్ట చివరికి కృష్ణుడి చేతిలో చచ్చిపోయి బతికేశాడు. భక్తి అంటే కేవలం మౌఢ్యము కాదు, ధర్మాచరణము. అందుకే అది భగవంతుడికి ప్రీతిపాత్రమై సర్వకాలముల యందు రక్షణకి కారణమవుతుంది. అందుకే అతిమానుష చేష్టితములను ఆయన ఆవిష్కరించాడు. అసలు కృష్ణావతారానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ అవతారంలో ఆయన చేసినంత వ్యూహరచన బహుశः ఏ ఇతర అవతారంలో కనపడదు. శ్రీరామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించడంలో కొన్ని చోట్ల ఉపేక్ష కనపడుతుంది. అందుకే తాటకని సంహరించాడు, సుబాహుని సంహరించాడు, మారీచుణ్ణి వదిలేశాడు. మారీచుణ్ణి వదిలేసినందుకు, చంపకుండా వదిలిపెట్టినందుకు, మానవాస్త్రం పెట్టి కొట్టినందుకు అదే మారీచుడు తదనంతర కాలంలో సీతాపహరణానికి కారణమయ్యాడు. రాముడి యొక్క దుఃఖమునకు కారణభూతుడయ్యాడు. కానీ దాని వలన కథ నడిచింది, రామాయణం నడిచింది అన్నది వేరు విషయం. కానీ ఒక నరుడిగా రాముడు కొంతమందిని చంపి కొంతమందిని విడిచిపెడుతూ ఉండడం మళ్ళీ ఆయనకే ఇబ్బంది తీసుకొచ్చింది మీరు ఒక కోణంలో పరిశీలనం చేసినప్పుడు. కానీ శ్రీకృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీకు ఒక చమత్కారం కనపడుతుంది. అసలు ఆయన ఒక ప్రాకృత శిశువుగా ప్రవర్తించినట్లు కనపడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.